హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు స్మార్ట్ ప్లగ్స్లోనే డిఫరెంట్ టైప్స్ వాటి యొక్క మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది షార్ట్ ప్లగ్, 2 లాంగ్ ప్లగ్స్ ఉన్నాయి. ఇంకొక లాంగ్ ప్లగ్స్ ఎంటీ బాక్స్ అయితే ఉంది. ఇది కనుక చూసుకుంటే CR6HA ప్లస్, ఇందులో 6 అనేది మనకి దీని యొక్క హీట్ రేంజ్ అయితే తెలియజేస్తుంది. ఇది బాష్లో UR6DC, ఇందులో 6 ఉంది కాబట్టి దీని యొక్క హీట్ రేంజ్ 6. MR7C NGKలో దీని యొక్క హీట్ రేంజ్ వచ్చేసరికి 7. ఇది కూడా NGK. CBR8A 9 ప్లస్, ఇందులో 8 ఉంది కాబట్టి దీని యొక్క హీట్ రేంజ్ వచ్చేసరికి 8. ఈ మొత్తం చూసుకుంటే ఇది కానీ మన ఫిజికల్గా చూడడానికి ఒకే విధంగా ఉంటుంది. ఏ బైక్ వేసినా స్టార్ట్ అవుద్ది, ఆన్ అవుద్ది, వెళ్ళొచ్చు. కానీ ఎగ్జాక్ట్గా దాని యొక్క స్పెక్స్కి అయితే మీట్ అవ్వదు. ఆ బైక్ కోసం తయారు చేసినట్టుగా అయితే సూట్ అవ్వదు. ఈ ప్లగ్ కనుక చూసుకుంటే ఈ బాక్స్లో మనకి ఇది యూనికాను, ఎక్స్ట్రీము, హంకు, కరిజ్మా ఇట్లాంటి హీరో హోండా 150cc అబోవ్ బైక్స్కి ఇది అనేది ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. పల్సర్లు వీటికి సూట్ కాదు. పల్సర్లకి సూట్ అవ్వాలంటే దాని యొక్క యూజర్ మాన్యువల్ ఓపెన్ చేసి వాడు ఏ ప్లగ్ అయితే సజెస్ట్ చేశాడో అదే వాడాలి. అంతేగాని మనం ఇక్కడ 6 బాష్లో 6 సపోర్ట్ చేసే ప్లగ్ ఉందిగా, ఇది తీసుకో యూనికాను 150cc బైక్స్ ఆ మోడల్స్ చేసాం అనుకో, బైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ లాంగ్ రన్లో మైలేజ్ డ్రాప్ రావడం కానీ, బైక్ ప్రీ ఇగ్నిషన్ అవ్వడం కానీ, మైలేజ్ డ్రాప్స్ కానీ, ఓవర్ హీటింగ్ కానీ ఇలాంటి కంప్లైంట్స్ అయితే వస్తాయి. అలాగే ఇది కూడా వేసిన, ఇది 7, ఇది కూడా వేసినా అలాంటి కంప్లైంట్సే వస్తాయి. ఇది హోండాలోని సపరేట్ స్కూటీస్ కోసం తయారు చేయబడింది ఈ MR7C9 అనేది. కాబట్టి మీ యొక్క బైక్ అనేది ఎగ్జాక్ట్ ప్లగ్ వాడితేనే ఎగ్జాక్ట్గా దాని యొక్క మైలేజ్ కానీ ఏదైనా కానీ వస్తుంది, కంప్లైంట్స్ రాకుండా. మైలేజ్ రావాలంటే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఆధారపడి ఉంటుంది, అందులో ఇది కూడా ఒక భాగం. కాబట్టి ఎగ్జాక్ట్ ప్లగ్ మీ యొక్క యూజర్ మాన్యువల్ సజెస్ట్ చేసిన ప్లగ్ అయితే వాడండి. దానివల్ల మీకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఉండో ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏ ప్లగ్ అని వాడుకోండి. ఈవెన్ లాంగ్ థ్రెడ్ ప్లగ్ ఉన్న బైక్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో దొరికినప్పుడు ఇది వాడుకొని మనం షాప్ వరకు అయితే వెళ్ళొచ్చు.